వెల్కమ్. కొటేషన్ బిహైండ్ ది స్టోరీ. కొటేషన్ల బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. బాల్యం శీర్షికన మనం ఇదివరకు 2 కొటేషన్లు చెప్పుకున్నాం. ఇప్పుడు 3వ కొటేషన్ చెప్పుకోబోతున్నాం. బాల్యం శీర్షికలో 3వ కొటేషన్ ఏమిటి అంటే, బాల్యం నుంచి బయటకు వస్తున్న కొద్దీ నిన్ను నువ్వే నడిపించుకోవాల్సి ఉంటుంది. బాల్యం నుంచి బయటకు వస్తున్న కొద్దీ నిన్ను నువ్వే నడిపించుకోవాల్సి వస్తుంది. బాల్యంలో మనల్ని తల్లిదండ్రులు నడిపిస్తారు. నడిపించడం అంటే నిజంగా నడిపిస్తారు. మనం శిశువుగా ఉన్న వయసులో, నెలల వయసులో బోర్లా పడడం నేర్చుకుంటాం. తల్లిదండ్రులు సరిగ్గా బోర్లా పడ్డారా, శ్వాస ఆడకుండా పడ్డారా అని చూస్తారు. ఆ తర్వాత కూర్చోవడానికి ప్రయత్నం చేస్తాం. కూర్చోవడానికి చేసే ప్రయత్నంలో తల్లిదండ్రులు సహాయం చేస్తూ ఉంటారు. పడిపోతాడా ఏమిటి ఈ పిల్ల, ఈ పాప కూర్చున్నారు, మరి పడిపోతారా ఏమిటి, తలకు దెబ్బ తగులుతుంది ఏమిటి అని కూడా జాగ్రత్తలు తీసుకుంటారు. అదేవిధంగా మనం గోడల్ని పట్టుకొని, మంచాలు పట్టుకొని నిలబడటానికి కూడా శిశువు ప్రయత్నం చేస్తుంది. అప్పుడు కూడా తల్లిదండ్రులు సపోర్ట్ చేస్తారు. అడుగులు వేస్తున్నప్పుడు కూడా మనల్ని పడిపోకుండా వాళ్ళు కాపు కాస్తారు. అదేవిధంగా మనల్ని స్కూల్లో వేస్తారు. మనం ప్రైమరీ స్కూలు, హై స్కూల్ వరకు కూడా వెళ్తాం. హై స్కూల్ వెళ్ళే వరకు కూడా మనల్ని తల్లిదండ్రులు నడిపిస్తారు, టీచర్లు నడిపిస్తారు. మన కుటుంబ సంబంధమైన దగ్గర ఉన్న పెద్దలు, తాత, నానమ్మ, అమ్మమ్మ, మనకంటే పెద్దవాళ్ళు, సోదరులు కూడా కావచ్చు. వాళ్ళు కూడా మనల్ని నడిపించడానికి, మనల్ని గైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆ బాల్యం నుంచి ఇక బయటికి వస్తున్న కొద్దీ 10th వరకు బాల్యం అనుకోవాలి మన లెక్క ప్రకారం. 10th దాటితే మనిషి ఇంటర్మీడియట్ చదువులోకి వెళ్తారు. దాన్ని అందుకే ఇంటర్మీడియట్ అన్నారు. ఇటు బాల్యం కాదు, అటు యవ్వనం కాదు. మనం 10th తదుపరి నుంచి మనం ఇంటర్మీడియట్లోకి వెళ్ళిన తర్వాత సాధారణంగా ఈ రోజుల్లో హాస్టళ్ళలోకి వెళ్తూ ఉన్నారు పిల్లలంతా. ఇంటర్మీడియట్ దాదాపు రెసిడెన్షియల్ కాలేజీలు, హాస్టళ్ళలో ఉంటున్నారు. అంచేత 10th కాగానే మనం ఇంటర్మీడియట్కి వెళ్ళగానే ఇక మనల్ని మనమే నడిపించుకోవాల్సి వస్తుంది. అంటే మనల్ని మనమే గైడ్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రతిరోజు మన తల్లి, తండ్రి మనల్ని నిద్ర లేపరు. మనల్ని మనమే మేల్కొల్పుకోవాల్సి వస్తుంది. ప్రతిరోజు మనకి తల్లిదండ్రులు ఏమీ బోధించరు. మనకు మనమే చెప్పుకోవాల్సి వస్తుంది. మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాల్సి వస్తుంది. నేను ఈ విధంగా వెళ్ళాలి, నేను జీవితంలో ఇది సాధించాలి, ఇది చదవాలి, అది సాధించాలి, నేను ఒక పొజిషన్కి చేరుకోవాలి, నేను కొంచెం డబ్బు, ఏదో మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి, ఆ తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలి, నేను నా కుటుంబాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి, నేను ఇబ్బందులు లేకుండా సౌకర్యంగా బ్రతకాలి, అందుకు నేను శ్రమపడి, నేను నిత్యం శ్రమించి నేను చదువుకోవాల్సి ఉంటుంది అని తనకు తానే, అంటే మనిషి బాల్యం నుంచి బయటికి వస్తున్న కొద్దీ తనను తానే నడిపించుకోవాల్సి ఉంటుంది అని నేను నా అనుభవ నేపథ్యంలోంచి నేను రాసుకున్న కొటేషన్. ఎవరి పరిణామం అయినా సరే ఆ విధంగానే ఉంటుంది. కొందరు ఆ పరిణామాన్ని గుర్తించక తప్పుడు దారుల్లో కూడా పోతారు. కర్తవ్యాన్ని తెలుసుకోకుండా, ఆచరించకుండా సమయాన్ని వృధా చేసుకొని జీవితంలో నష్టపోతారు. అందుకని మనం బాల్యంలోంచి బయటకు వస్తున్న కొద్దీ మనం ఆ క్రమాన్ని గుర్తించుకుంటూ, మనల్ని మనమే నడిపించుకుంటూ, మన లోపలనే ఒక పెద్దను పెట్టుకొని, మన లోపలనే ఒక పెద్దను సృష్టించుకొని, మన లోపలనే ఒక మనల్ని గైడ్ చేసే ఒక అంతరాత్మను మనం గుర్తెరిగి మనం నడుచుకోవాల్సి ఉంటుంది. ఇది ఈ బాల్యం నుంచి బయటకు వస్తున్న కొద్దీ మనల్ని మనమే గైడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనే కొటేషన్ యొక్క బ్యాక్గ్రౌండ్. మనం మరోసారి మరో కొటేషన్తో మళ్ళీ మాట్లాడుకుందాం.